హాయ్ అండి. లాస్ట్ డే టోటల్‌గా బీచెస్‌లో ఎగిరి, గంతులేసి, బాగా అలసిపోయి, ఉదయం కాస్త లేట్‌గా నిద్రలేద్దాం అనుకున్నా. వచ్చింది నిద్రపోవడానికో, రూమ్‌లో ఉండటానికో కాదు. లేసి ఫాస్ట్‌గా రెడీ అవ్వు అని మా శ్రీవారు ఉదయాన్నే సుప్రభాతంతో నిద్రలేచి, త్వరగా రెడీ అయ్యి, టిఫిన్ కోసం డైనింగ్ హాల్‌కి రాగానే మా కోసం వేడివేడి పూరీలు, బఠానీ ఆలు కుర్మా ప్రిపేర్ చేసి ఉంచారు. అలా వేడి పూరీలు కిచెన్ నుండి వస్తూ ఉంటే ఇన్ని పూరీలు మేమే తిన్నామా అని మా మీద మాకే డౌట్ వచ్చింది. టిఫిన్ కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ గా ఈ రోజు ట్రిప్ స్టార్ట్ చేశాము. ఇంతకు మీకు చెప్పలేదు కదా ఈ రోజు గోవాలో ఎక్కడికి వెళ్ళాము అని. ఈ రోజు ఈవినింగ్ వరకు టోటల్ గా టెంపుల్స్ మాత్రమే ప్లాన్ చేశాం. ఏంటబ్బా గోవా అన్నారు, టెంపుల్స్ అంటున్నారు అనుకుంటున్నారా? అవునండి, గోవా అంటే అందరూ బీచెస్, ఎంజాయ్మెంట్, ఫాస్ట్ కల్చర్ మాత్రమే అనుకుంటారు. గోవాలో కూడా చాలా పురాతన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. జస్ట్ ఫాలో. ఫస్ట్ మేము కదాంబ శ్రీ మహాదేవ మందిర్కి వెళ్ళాము. ఇక్కడికి వెళ్ళాలంటే పనాజీ నుండి దాదాపు 60 కిలోమీటర్స్ దూరం ఉండి 1.5 అవర్ జర్నీ చేయవలసి ఉంటుంది. ఈ జర్నీ మొత్తం సింగిల్ రోడ్డుతో చాలా మలుపులతో జర్నీ సాగుతుంది. దారి పొడవునా ఎక్కువగా ఒక్కపండే చెట్లు మనకి కనిపిస్తాయి. ఈ టెంపుల్ దట్టమైన అడవి ప్రాంతంలో ఉండటం వలన ఈ జర్నీ నేచర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. దాదాపు మేము ఉన్న ఏరియా నుండి 1.5 అవర్ 2 అవర్స్ జర్నీ తర్వాత టెంపుల్ కి చేరుకున్నాము. ఈ టెంపుల్ కి చేరుకోగానే మన దగ్గరికి గుడిలోని స్వామి వారికి సమర్పించుకునే పూలు, అగరబత్తీలు ఒక చుట్టినటువంటి ఆకులో తెచ్చి కొందరు అమ్ముతూ ఉంటారు. మనం కారు పార్కింగ్ చేసిన ప్లేస్ నుండి గుడికి వెళ్ళాలంటే 500 మీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి. గుడి ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే ప్రకృతి ఒడిలో చెట్ల మధ్యలో పచ్చదనంతో ఎటువంటి హంగులు లేకుండా న్యాచురల్ గా గుడి దర్శనమిస్తుంది. ఈ గుడి జైన శైలిలో నిర్మించబడింది. ఈ ఆలయం 12వ శతాబ్దానికి చెందిన చాలా పురాతన ఆలయం. ఈ గుడి మొత్తం రాతితో నిర్మించబడి ఈ రాతిపై చాలా శిల్పాలు చెక్కబడి కనులకు విందుగా కనిపిస్తుంది. తరువాత మేము చూసిన ఆలయం శాంతాదుర్గ ఆలయం. ఈ ఆలయం కూడా 450 సంవత్సరాల క్రితం నాటిది. ఈ ఆలయంలో ఉన్న అమ్మవారు దుర్గాదేవి మాత రూపంలో దర్శనమిస్తుంది.
గుడిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఎడమవైపు పెద్ద సరస్సు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇక గుడి విషయానికి వస్తే ఇండో పోర్చుగీస్ వారి నిర్మాణ శైలిలో ఈ గుడి నిర్మించబడి ఉంటుంది. గుడి లోపల ఎక్కువగా గాజుతో అలంకరించబడి ఎత్తైన స్తంభాలను కూడా చుట్టూ గాజుతో డెకరేట్ చేసి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మన వైపు ఎలాగైతే గుడికి ముందర ధ్వజస్తంభం ఉంటుందో ఇక్కడ గుడుల ముందు కూడా ఎత్తైన కట్టడం ధ్వజస్తంభం లాగా కట్టబడి ఉంటుంది. ఈ టెంపుల్ కి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం లంచ్ టైం అయింది. మేము వెళ్ళిన రోజు ఒక పెద్ద హోమం జరిగిందండి. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. మేము కూడా మధ్యాహ్నం లంచ్ ని అమ్మవారి ప్రసాదంగా భావించి అక్కడే తిన్నాము. నెక్స్ట్ మేము వెళ్ళిన టెంపుల్ మంగేష్ టెంపుల్. ఈ గుడి శివుని అవతారమైన మంగేష్ కు అంకితం చేయబడింది. ఆయన ఇక్కడ లింగాకారంలో దర్శనమిస్తున్నారు. ఈ టెంపుల్లో ప్రతి సోమవారం సాయంత్రం స్వామివారికి హారతి ఇచ్చే ముందు మంగేశ్వరుని పల్లకిలో ఊరేగిస్తారు. సోమవారం సాయంత్రం ఈ గుడికి సందర్శించడానికి వెళ్ళినట్లయితే ఈ ఊరేగింపును హారతిని చూడవచ్చు. ఇక గుడి విషయానికి వస్తే సేమ్ శాంతాదుర్గ ఆలయం లాగానే గుడిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఎడమవైపు ఒక పెద్ద కొలను ఉంటుంది. గుడి నిర్మాణం శాంతాదుర్గ టెంపుల్, మంగేష్ టెంపుల్ సేమ్ ఒకే విధంగా ఉంటాయి. ఇక్కడ టెంపుల్స్ అన్ని గర్భగుడికి వెలుపల చాలా విశాలమైన మైదానం ఉండటం వలన టెంపుల్ ప్రాంగణం గాలి వెలుతురులతో చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. గర్భగుడికి ఎదురుగా ధ్వజస్తంభం లాగా అష్టభుజి ఎత్తైన దీపస్తంభం ఆకర్షణీయంగా ఉంటుంది. స్వామివారిని దర్శనం చేసుకుని టెంపుల్ బయటికి రాగానే షాపింగ్ చేయడానికి చాలా షాపులు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఉన్న షాపులలో గవ్వలతో నత్తల పెంకులతో న్యాచురల్ గా తయారు చేసిన ఆభరణాలు, ఇంటిలో అలంకరణ వస్తువులు చాలా ఉన్నాయి. అలాగే ఆల్ స్పైసెస్ అమ్ముతున్నారు. ఇలా మసాలా దినుసులు విడిగానైనా కొనుక్కోవచ్చు, లేకుంటే వాళ్ళే తయారు చేసిన మసాలా పొడులైనా తీసుకోవచ్చు. ఉదయం నుండి ఎండలో తిరిగి అలసిపోయామండి. ఇక్కడ వాటర్ మిలాన్స్, కోకోనట్ వాటర్ తాగి కార్ పార్కింగ్ దగ్గరికి బయలుదేరాము. ఈ టెంపుల్స్ అన్నిటిలో టెంపుల్ నుండి పార్కింగ్ ప్లేస్ సుమారు 1/2 కిలోమీటర్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఇలా దర్శనానికి వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళాలి, వచ్చేటప్పుడు నడుచుకుంటూ రావాలి. చిన్న పిల్లలతో ఇలా వెళ్ళి దర్శనం చేసుకోవడం చాలా టఫ్ అండి. ఎంత కష్టమైనా గోవాకు వచ్చినప్పుడు ఎంజాయ్మెంట్, ఫ్రీ లైఫ్ అనే కాకుండా మీ షెడ్యూల్లో దేవాలయాలు, దర్శనాలను మాత్రం మిస్ చేసుకోకుండా వీటిని సందర్శించండి. నెక్స్ట్ మేము పురాతన చర్చి ఉందంటే చూడడానికి వెళ్ళాము. ఈ చర్చి పేరు బాసిలికా ఆఫ్ బోమ్ జీసస్. ఈ వైకానిక్ చర్చ్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. ఈ చర్చి ఓల్డ్ గోవాలో ఉంది. ఈ చర్చిలో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ యొక్క భౌతిక కాయం ఇప్పటికీ ఉంది. ఈయన భౌతిక కాయాన్ని ప్రతి సంవత్సరాలకు ఒకసారి దీనిని ప్రజల సందర్శనార్థం బయట ఉంచుతారు. దీనిని పోర్చుగీస్ వాళ్ళు 1605 సంవత్సరంలో నిర్మించడం జరిగింది. ఈ చర్చ్ భారతదేశంలోని పురాతన చర్చిలలో ఇది ఒకటి. ఈ చర్చ్ మొత్తం రాతి కట్టడంతో నిర్మించబడి ఎంతో ఎత్తుగా నిర్మించబడింది. మీరు గోవాకు వెళ్ళినప్పుడు ఈ చర్చిని కూడా ఒక లుక్ వేయండి. చర్చ్ చూసిన తర్వాత నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళామో జస్ట్ ఫాలో. నెక్స్ట్ వచ్చే వీడియో చాలా బాగుంటుందండి, మిస్ అవ్వకండి. అన్ని వీడియోస్ని చూసి ఎంజాయ్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.